హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏంటంటే ఎఫ్ఐఐస్ అండ్ డిఐఐస్. ఎఫ్ఐఐస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, డిఐఐస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఈ టూ టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మన ఇండియాలో రెగ్యులర్గా ఎవ్రీ డే ఎవ్రీ అవర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు అసలు ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎవరో చూద్దాం. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఫారెన్ కంపెనీస్, ఫారెన్ ఇన్సూరెన్స్ కంపెనీస్, ఫారెన్ బ్యాంక్స్, ఫారెన్ మ్యూచువల్ ఫండ్స్, వీళ్ళందరినీ మనం ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాము. ఓకే, ఇప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ ఇంపాక్ట్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఫారెన్ ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఒకసారి హ్యూజ్ అమౌంట్, కొన్ని వేల కోట్లు మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు, లేదా ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన ఇన్వెస్ట్మెంట్ని విత్డ్రా లేదా ఎగ్జిట్ అయిన మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో వాలటాలిటీ అనేది జరుగుతుంది. ఈ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అందరూ జనరల్గా షార్ట్ టర్మ్ ట్రేడ్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తారు. షార్ట్ టర్మ్ ట్రేడ్స్ అంటే 3 months, 6 months, 1 year వరకు ఈ హోల్డింగ్స్ ఉంచుకొని తర్వాత స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవుతారు. నెక్స్ట్, ఈ డిఐఐస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఈ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరంటే ఓన్లీ ఇండియాలో ఉండే కంపెనీస్ మాత్రమే. అవి ఇండియన్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, అండ్ అదర్ డిఫరెంట్ కంపెనీస్ అయినా అయి ఉండొచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ ఆర్ ఇన్వెస్ట్ ఓన్లీ ఫర్ లాంగ్ టర్మ్, లైక్ 1 year, 2 years, 3 years అండ్ నియర్లీ 10 years వరకు కూడా వాళ్ళు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తారు. ఈ డొమెస్టిక్ ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఏదైనా కంపెనీస్లో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ జరిగినప్పుడు కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్లో వాలటాలిటీ అనేది ఉంటుంది. అదేవిధంగా ఏదైనా కొన్ని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్ జరిగినా కూడా కొన్ని వేల కోట్లతోటి ఆ స్టాక్స్లో వాలటాలిటీ అనేది ఉంటుంది. అండ్ బోత్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ and domestic institutional investors are very important. They are key investors and they can increase market liquidity and improve investments. FIIs and DIIs ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అన్నీ మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్లో డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈ డేటాని మొత్తం కూడా FIIs ఎన్ని ఎంట్రీస్ ఏ స్టాక్లో ఎంట్రీ తీసుకున్నారు, దేంట్లో ఏ స్టాక్లో నుంచి విత్డ్రా అయ్యారు అనేది కూడా మనకు డైలీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వెబ్సైట్లో కనిపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ FIIs అండ్ DIIs డేటాని ఎలా రీడ్ చేయాలో, ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.